హలో గైస్, వెల్కమ్ టు విజయర్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు మనం ప్రొఫెషనల్ టెక్స్ పార్ట్ 2 లాస్ట్ వీడియోలో మనం అడ్వకేట్స్ యాక్ట్ 1961 వరకు చూసాము. ఈ వీడియోలో అడ్వకేట్స్ యాక్ట్ 1961లో అసలు ఏమేమి ఉంటాయి మరియు ఒక టాపిక్ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఈ అడ్వకేట్ యాక్ట్స్ లో బార్ కౌన్సిల్, ఈ బార్ కౌన్సిల్స్ కూడా స్టేట్ బార్ కౌన్సిల్ అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటాయి. స్టేట్ బార్ కౌన్సిల్ వచ్చేసి ప్రతి స్టేట్ కి ఉంటుంది అనమాట. ప్రతి హైకోర్ట్ కి స్టేట్ బార్ కౌన్సిల్ అనేది ఉంటుంది. మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొత్తానికి ఒకటి ఉంటుంది అనమాట. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద అన్ని స్టేట్ బార్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డిసిప్లినరీ కమిటీ, ఇది స్టేట్ లెవెల్లో మరియు నేషనల్ లెవెల్లో డిసిప్లినరీ కమిటీస్ అనేవి ఉంటాయి. ప్రతి స్టేట్ బార్ కౌన్సిల్ కి మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా డిసిప్లినరీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇవి అడ్వకేట్ యొక్క కాండక్ట్ ని, ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా సరే, వాళ్ళ రైట్స్ అయినా వైలేట్ అవుతున్నా, లేకపోతే వాళ్ళు డ్యూటీ బ్రీచ్ చేసినా సరే ఈ డిసిప్లినరీ కమిటీ అనేది చూస్తుంది అనమాట. అండ్ అడ్వకేట్ డ్యూటీస్ అండ్ రైట్స్, అడ్వకేట్ కి ఏమేమి డ్యూటీస్ ఉంటాయి అండ్ ఏమేమి రైట్స్ ఉంటాయి అనేది ఈ యాక్ట్ లో మనం కవర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బార్ అండ్ బెంచ్ రిలేషన్స్. ఈ యాక్ట్ లో బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ కూడా మనం ఈ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మనం కవర్ చేస్తాము. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టుని ధిక్కరించడం. ఏ విషయాల్లో ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కి పనిష్మెంట్స్ ఏముంటాయి అనేది కూడా ఫర్దర్ గా మనం చూస్తాము. ఇప్పుడు మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాం. అండ్ ఇక్కడ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది సెక్షన్ 4 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావడం జరిగింది. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మెంబర్స్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని, ఎక్సాప్సో మెంబర్ ఆఫ్ ది కౌన్సిల్, మరియు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ అటార్నీ జనరల్ కి అసిస్టెంట్స్ గా ఉంటారు. ఇతను కూడా ఎక్సాప్సో మెంబర్ ఆఫ్ ది కౌన్సిల్ గా వ్యవహరిస్తారు. మరియు స్టేట్ బార్ కౌన్సిల్ నుంచి ఒక్కొక్క పర్సన్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి మెంబర్స్ గా వ్యవహరిస్తారు. మరియు వీళ్ళందరూ కలిసి ఒక చైర్మన్ ని మరియు వైస్ చైర్మన్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. వీళ్ళ టెన్యూర్ వచ్చేసి 2 years. అదే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్స్ కి వచ్చేసి 5 years టెన్యూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మెంబర్స్ తో పాటు కొన్ని కమిటీస్ కూడా ఉంటాయి. అవి వచ్చేసి లీగల్ ఎడ్యుకేషన్ కమిటీ అండ్ డిసిప్లినరీ కమిటీ యాజ్ పర్ సెక్షన్ 9 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్షన్ 10 ప్రకారం, మరియు లీగల్ ఎయిడ్ కమిటీ అండ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్స్ కమిటీ. ఈ విధంగా వివిధ కమిటీస్ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉండడం జరుగుతుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పవర్స్ అండ్ ఫంక్షన్స్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది బాడీ కార్పొరేట్ హ్యావింగ్ పర్పెచువల్ సక్సెషన్ అండ్ కామన్ సీల్ విత్ పవర్ టు అక్వైర్ అండ్ హోల్డ్ ప్రాపర్టీ బోత్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్. అండ్ ఫంక్షన్స్ వచ్చేసి అడ్వకేట్ ప్రొఫెషన్ యొక్క స్టాండర్డ్స్ మరియు మర్యాదలను కాపాడడానికి ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది చూస్తుంది. మరియు డిసిప్లినరీ కమిటీ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండాలనేది కూడా మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. అడ్వకేట్స్ యొక్క సేఫ్ గార్డ్స్ అండ్ ప్రివిలేజెస్, రైట్స్, ఇవన్నీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూడడం జరుగుతుంది. అండ్ ప్రమోట్ అండ్ సపోర్ట్ ది లా రిఫార్మ్స్ అండ్ డిసిప్లినరీ మ్యాటర్స్ ఏమన్నా స్టేట్ బార్ కౌన్సిల్ రిఫర్ చేసిన విషయాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ లీగల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ని కాపాడడం జరుగుతుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీలో విజిట్ చేయడం జరుగుతుంది. ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇన్స్పెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. అండ్ సెమినార్స్ అనేది కండక్ట్ చేస్తుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ లీగల్ టాపిక్స్ సెమినార్స్ ఉంటాయి కదా వాటిపైన, అండ్ పబ్లిష్ జర్నల్స్ ని పబ్లిష్ చేయడం, అండ్ ఫారెన్ క్వాలిఫికేషన్ వాళ్ళని రికగ్నైజ్ చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇవ్వడం, అండ్ మనీ, అదే అడ్వకేట్ ఫండ్స్ ఉంటాయి కదా, వెల్ఫేర్ ఫండ్స్, దాన్ని హోల్డ్ చేయడం మరియు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. అండ్ లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పూర్ పీపుల్ కి. అండ్ మళ్ళీ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేస్తుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇలా ఈ విధంగా కొన్ని ఫంక్షన్స్ అనేవి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేయడం జరుగుతుంది. సెక్షన్ 37 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం స్టేట్ బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ ఇచ్చిన ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం స్టేట్ బార్ కౌన్సిల్ గురించి మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.